హాయ్ అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద ఎక్కడైతే ఆయన తాడేపల్లి గూడెంలో ఉంటున్నారు కదా, అక్కడ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదం వెనక కుట్రకోణం ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వైసీపీ నేతలైతే ఈ యొక్క ఇష్యూలో కుట్రకోణం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా ఈ యొక్క ఇష్యూలో కుట్రకోణం ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రీసెంట్గా తాడేపల్లి గూడెం వద్ద జగన్మోహన్ రెడ్డి విజయవాడకు సంబంధించిన నేతలు ఉంటారు కదా, వాళ్ళతో పార్టీ బలోపేతం అలాగే పార్టీ భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే అక్కడ ఇంటి దగ్గర అగ్ని అంటే ఇంటి బయట ఎవరైతే రోడ్డుకి ఇంటికి మధ్యలో ఒక స్పేస్ ఉంటుందో అక్కడ మొక్కలు కూడా ఉంటాయి. అయితే ఆ మొక్కల దగ్గర ఏంటి అంటే ఫస్ట్ అగ్ని ప్రమాదం చెలరేగిందనమాట. అయితే తర్వాత కొంతమంది ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చేసి ఆ అగ్ని ప్రమాదాన్ని ఆర్పడం అయితే జరిగింది. కాకపోతే తర్వాత అంటే ఈరోజు ప్రస్తుతం నైట్ ఏంటంటే మళ్ళీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి ఫస్ట్ సారి మంటలు ఆరిపారు, కానీ మళ్ళీ తర్వాత మంటలు చెలరేగినాయి అనమాట. అయితే ఇక్కడ కుట్రకోణం ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి 2.0 నేను చూపిస్తాను నెక్స్ట్ ప్రజలకి, 2.0లో కార్యకర్తలు హీరోలు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. కరెక్ట్గా ఆయన విజయవాడలో పార్టీ నేతలతో మాట్లాడుతున్న సమయంలో 2 సార్లు అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఒక్కసారి అంటే ఫస్ట్ ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఆపేది, అయితే రెండోసారి కూడా జరగడం వెనక కొన్ని అనుమానాలు అయితే తావిస్తుంది అనమాట. ఎందుకంటే ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఆపిన తర్వాత మళ్ళీ రెండోసారి అయితే అక్కడ అగ్ని ప్రమాదం జరగదు కదా. అయితే ఇక్కడ అనుమానాలు అయితే వ్యక్తమైతే చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. దీని వెనక కుట్రకోణం ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుపుతారా, లేకపోతే ఇది ఒక కోఇన్సిడెన్స్ సంఘటన, దీని వెనక ఏది కుట్రకోణం లేదని చెప్పేసి పోలీసులు దాన్ని తప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తారో మనకి తెలియాలి. ఏదైనా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఈ యొక్క మంటలు చెలరేగటం అనేది వైసీపీ అభిమానులకి తీవ్రస్థాయిలో భయాందోళనకి, జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళైతే తీవ్ర భయాందోళనకి అయితే లోను కావడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్, థ్యాంక్ యూ.